నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఈవీఎంల భద్రత కోసం 3 అంచెల పటిష్ట బందోబస్తు. జేఎన్టీయూ కళాశాల, ముల్కలయందు గల ఐజా ఇంజనీరింగ్ కళాశాల లెక్కింపు కేంద్రాలను సందర్శించిన సిపి శ్రీనివాస్. మంచిర్యాల జిల్లా కేంద్రం గోపాలవాడలో విషాదం. నిన్న జరిగిన ఎన్నికల డ్యూటీ చేసి ఈ రోజు ఉదయం గుండెపోటుతో చనిపోయిన స్థానిక ఉపాధ్యాయుడు. చెన్నూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ నివాసంలో మీడియా సమావేశం. పార్లమెంటు అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలుపు కోసం పాటుపడ్డ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు వెల్లడించిన బాల్కసుమన్. మంథని నియోజకవర్గం ధన్వాడలో దేవాలయ వార్షికోత్సవ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మంథని నియోజకవర్గం ధన్వాడలో పలు దేవాలయాల 3వ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆహ్వానం మేరకు రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. డిప్యూటీ సీఎంతో పాటు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రామారావు, ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సింగ్, గంటల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మంగళవారం రామగిరి మండలం జేఎన్టీయూ కళాశాల, ముల్కల్ల ఐజా ఇంజనీరింగ్ కళాశాల లెక్కింపు కేంద్రాలను పోలీస్ కమిషనర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను ఆయా లెక్కింపు కేంద్రాల స్ట్రాంగ్ రూమ్ల వద్ద 3 అంచెల పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ అన్నారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద పోలీసులు బందోబస్తుతో భద్రపరిచామని, ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర 144 సెక్షన్ విధించడం జరిగిందన్నారు. 24 గంటలు సాయుధ రక్షణలో సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించబడుతుందని తెలిపారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని పెద్దపల్లి, మంతిని, రామగుండం, ధర్మపురి నియోజకవర్గాల ఈవీఎంలను జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల, కన్నూరు, రామగిరి మండలంలో చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాలకు చెందిన ఈవీఎంలను ముల్కాలలో గల ఐజా ఇంజనీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచినట్లు తెలిపారు. ఈ రోజు రామగిరి మండలంలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల లెక్కింపు కేంద్రాన్ని, ముల్కాలలోని ఐజా ఇంజనీరింగ్ కళాశాల లెక్కింపు కేంద్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సిపితో పాటు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, గోదావరిఖని ఏసీపీ రమేష్, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, టాస్క్ ఫోర్స్ మల్లారెడ్డి, రామగుండం సీఐ అజయ్ బాబు, మంచిర్యాల రూరల్ సీఐ అశోక్, మంచిర్యాల మహిళా టీఎస్ ఇన్స్పెక్టర్ వెంకట నర్సయ్య, ఎస్ఐలు ఉన్నారు.
మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చెన్నూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బాల్క సుమన్ కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న జరిగిన పార్లమెంటు ఎన్నికలకు పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలుపు కోసం పాటుపడిన చెన్నూరు నియోజకవర్గ ప్రజా ప్రతినిధులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మాజీ ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు. పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసినటువంటి ప్రజానీకానికి కూడా బాల్క సుమన్ కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి స్థాయిలో నమ్మకం విశ్వాసం ఉంది. మంచి ఫలితాలు ఈసారి తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎలక్షన్లో విజయం సాధిస్తుందనే విశ్వాసం ఉందని అన్నారు. అదేవిధంగా 2014, 2019లో పెద్దపల్లి పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు విజయం సాధించిందని, ఇప్పుడు కూడా ప్రజల మద్దతు, మా నాయకులు కార్యకర్తల కృషి వల్ల ఖచ్చితంగా గెలుస్తామనే ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు ఇన్ఛార్జి డాక్టర్ రాజా రమేష్ బాబు, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, కౌన్సిలర్లు రేవెల్లి ఓదేలు, పోగుల మల్లయ్య, జాడి శ్రీనివాస్, గంటల ముమ్మూర్తి, మందమరి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో, అదేవిధంగా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో బ్రహ్మాండంగా ఓటింగ్ జరిగింది. సో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మా అభ్యర్థి కొప్పులీశ్వర్ గారికి మద్దతుగా పనిచేసినటువంటి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఓటింగ్లో పాల్గొని మాకు పెద్ద ఎత్తున ఓట్లేసినటువంటి ప్రజానికానికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు నేను తెలియజేస్తూ, ఖచ్చితంగా నాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. మంచి ఫలితాలు ఈసారి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికలు సాధిస్తుందనే విశ్వాసం ఉంది. అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో 2014లో, అదేవిధంగా 2019లో 2 సార్లు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు కూడా డెఫినెట్గా ప్రజల మద్దతుతో, ప్రజల ఆశీర్వాదంతో, మా కార్యకర్తల, నాయకుల కృషి ప్రోత్సాహంతో మేమే ఈసారి విజయం సాధిస్తామనేటటువంటి విశ్వాసం కూడా ఉంది. సో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. జై తెలంగాణ, జై కేసీఆర్. సోమవారం జరిగిన పార్లమెంటు ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఖండేల్వాల్ యువ సంఘటన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓటర్ సెల్ఫీ పాయింట్ ఓటర్లను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సెల్ఫీలో నేను కూడా ఓటు వేశాను, నా ఓటు నా బలం, నా ఓటు నా అధికారం అని ఉండటంతో ఓటర్లు ఎంతో గర్వంగా ఓటు వేసి సెల్ఫీ దిగడానికి ఎంతగానో ఇష్టపడ్డారు. ఈ సెల్ఫీ పాయింట్ పై ఓటు విలువ తెలిసే విధంగా, ఓటు ప్రాముఖ్యతను వివరించే విధంగా కొటేషన్లు ఉండటం, యువత, వృద్ధులు అందరూ ఓటు హక్కును వినియోగించుకుని సిరా మార్కుతో వేలును చూపిస్తూ ఉత్సాహంగా సెల్ఫీలు దిగి సెల్ ఫోన్లో స్టేటస్లు హోరెత్తించారు. वोट डालने जाना है, हमें वोट डालने जाना है, वोट डालने जाना है, हमें वोट डालने जाना है। लोकतंत्र के महापर्व को मिलकर हमें मनाना है, वोट डालने जाना है, हमें वोट डालने जाना है, वोट डालने जाना है, हमें वोट डालने जाना है। जागो जागो रे मतदाता, अब कर्तव्य निभाना है, जागो जागो रे मतदाता, अब कर्तव्य निभाना है, अपने हाथों से गढ़कर भारत का भाग्य बनाना है, सुप्त हो रहे कर्म बोध को फिर से आज। సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నిన్న జరిగిన ఎన్నికల్లో పోలింగ్ అధికారిగా డ్యూటీ చేసిన ఉపాధ్యాయుడు ఈ రోజు ఉదయం హార్ట్ స్ట్రోక్ తో మరణించారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నిన్న జరిగిన ఎన్నికల్లో పోలింగ్ అధికారిగా డ్యూటీ చేసిన ఉపాధ్యాయుడు ఈ రోజు ఉదయం హార్ట్ స్ట్రోక్ తో మరణించారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గడికొప్పుల సదానందం నిన్న జరిగిన ఎన్నికల విధుల్లో కాశీపేట మండలం మల్కేపల్లి పోలింగ్ కేంద్రంలో పోలింగ్ అధికారిగా విధులు నిర్వహించారు. పోలింగ్ సామాగ్రిని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో అప్పగించిన అనంతరం మంచిర్యాలలోని గోపాలవాడలో ఇంటికి చేరుకున్నారు. రాత్రి కొంచెం మగతగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఈ రోజు మార్నింగ్ హాస్పిటల్లో వైద్యులకు సూచించినప్పటికీ ప్రయత్నాలు ఫలించలేక హార్ట్ స్ట్రోక్ తో మరణించాడని కుటుంబ సభ్యులు తెలిపారు. సదానందం సన్ ఆఫ్ చంద్రయ్య, వర్కింగ్ వచ్చేసి రామకృష్ణపూర్ జెడ్పీ స్కూల్లో పనిచేస్తారు. ఎలక్షన్ డ్యూటీకి వచ్చేసి మల్కపల్లి కాశీపేట మండలం పీఓగా చేస్తారు. ఎలక్షన్ డ్యూటీ పడింది సార్. నిన్న ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళిపోయాడు అన్నయ్య. ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళి నైట్ వచ్చిండు. నైట్ వచ్చిన నాకు అనీజీగా ఉంది అని చెప్పి కొంచెం పెయిన్ వస్తుంది అన్నాడు. నైట్ అయిపోయింది కదా అని చెప్పి హస్బెండ్ ఏమో మరి
పొద్దున్న దాకా మొన్న నైట్ వెళ్ళారు కదా అలసిపోయిందామని చెప్పి అనుకున్నాను. మార్నింగ్ లేచిండు, మార్నింగ్ చెస్ట్ అయిపోయాను అని చెప్పిండు. హాస్పిటల్కి తీసుకెళ్ళాము, ఫస్ట్ ఎయిడ్ చేసినాము. ఆయన కూడా వాళ్ళ నుంచి వేరే స్పెషలిస్ట్ పంపించారు వసుధ అని. అక్కడ వాళ్ళు ఒక 2 hours ప్రయత్నం చేశారు. ఆయన కూడా కార్డియాక్ అరెస్ట్ నుండి బయటికి రాలేకపోయాడు. సో దాంట్లోనే వాళ్ళు డాక్టర్ డిసైడ్ చేశారు స్ట్రోక్ వచ్చి ఇచ్చారు. సాధారణంగా నేను ప్రతిరోజు గ్రౌండ్ లోపల వాకింగ్ చేస్తూ ఉంటాను. గత 8-10 సంవత్సరాల నుండి కలిసి ఈరోజు మార్నింగ్ కూడా పొద్దున వచ్చిండు ఒక 10 నిమిషాల తర్వాతనే అన్న రాత్రి నుంచి నాకు కొంచెం డ్రౌజీగా ఉంటున్నా, అంత ఎట్లా పెయిన్ వచ్చినట్టు అవుతుంది, నేను వెళ్ళిపోతే ఈరోజు చేయలేకపోతున్నా, ఇంటికి వెళ్ళిపోతానంటే సరే మరి రెస్ట్ తీసుకో, ఎందుకంటే నిన్న బాగా అలసిపోయావు కదా వర్క్ చేసుకుంటూ, ఎండలు కూడా బాగున్నాయి, చెస్ట్ పెయిన్ వస్తుందంటే సరే ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతా అని చెప్పాను. మళ్ళీ నాకు కాల్ చేసిండు 10-15 అట్లా, అన్న పెయిన్ బాగా వస్తుంది, నేను హాస్పిటల్ వచ్చిన, ఒకసారి వస్తారా మీరు అంటే నేను కాకినాడ వెళ్తున్నా, నేను హాస్పిటల్ వాళ్ళకి చెప్తా అని చెప్పేసి ఫోన్ పెట్టేసి నేను హాస్పిటల్ వాళ్ళకి చెప్పిన. వాళ్ళని పంపించే లోపలనే అప్పటికే సివియర్ అటాక్ అయింది. అటాక్ అయిన తర్వాత అక్కడ నుండి వసుధ హాస్పిటల్ తీసుకెళ్తే అప్పటికే కార్డియాక్ అరెస్ట్ అయిందని చెప్పారు. ప్రతిరోజు వ్యాయామం చేసుకుంటూ ప్రతిరోజు ఫుట్బాల్ ఆడుతుండే గ్రౌండ్లో, మాతో పాటు వ్యాయామం చేస్తుండే, యోగా చేస్తుండే. నిన్న నైట్ నుండి వచ్చిన తర్వాత కూడా రాత్రి ఫోన్ చేసిండు, ఎట్లా జరిగింది సార్ అంటే బాగానే జరిగింది కానీ అన్న బాగా ఇబ్బంది అనిపిస్తున్నది, అంత తిప్పినట్టు అవుతుంది తల, పరిస్థితి బాగా మంచిగా లేదు, మరి రేపు పొద్దున ఒకసారి హాస్పిటల్ వెళ్తా అంటే వెళ్ళు అని చెప్పిన. పొద్దున గ్రౌండ్కి వచ్చినాక కూడా అదే అన్నాడు. ఒక 10 minutes వాకింగ్ చేసి వచ్చి అన్న నేను వెళ్తా అన్న, నాతో నైట్లేదు, నేను ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటా అంటే సరే అని చెప్పాను. తర్వాత లాస్ట్ కాల్ అప్పుడే 10:20కి 10:15 నాకు కాల్ చేసి అన్న నాకు వర్షపోతులేదు, నువ్వు ఒకసారి రా అన్నాడు. అదే లాస్ట్ కాల్ అయింది. కాల్ తర్వాత స్ట్రోక్ వచ్చేసి బీపీ మ్యాక్సిమం నిన్న నా ఉద్దేశంలో వచ్చినప్పటి నుంచి అట్లా ఆ స్ట్రెస్కే అంత బాగా స్ట్రెస్గా ఫీల్ అవుతుంది. వచ్చిన తర్వాత అన్న ఇట్లా అంత ఎట్లా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి, సో దానికి కోయిన్సైడ్ అయినట్టు అయిందో మరి ఏమో తెలియదు కానీ 10:20కి కార్డియాక్ అరెస్ట్ అయిపోయింది. సదా మాకు సొంత తమ్ముళ్ళలాగా ఎప్పుడూ మేము చాలా బాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. బాబా మ్యారేజ్ అప్పటి నుంచి కూడా తను చాలా యాక్టివ్గా ఉండేవాడు. తనకు వేరే హెల్త్ ఇష్యూస్ కూడా ఏం లేవు. వర్క్ ప్రెషర్ మెయిన్. ఓపెన్ 10th డ్యూటీ చేసినప్పటి నుంచి కొంచెం బాగుండట్లేదు. మళ్ళీ అందులో ఈ ఎలక్షన్ డ్యూటీ, ఈ వర్క్ ఒత్తిడి మాకు ఎక్కువ అవుతుంది. చాలామంది సఫర్ అవుతున్నాం కానీ మేము ఈ ఒత్తిడి చెప్పుకోవట్లేదు. తనది నేను బాగానే ఉంటాను, మేము ఫిజికల్ డైరెక్టర్ ఉన్నవాడికి ఫిట్నెస్గా ఉన్నాం కదా అనుకున్నాడు. కానీ మనకు అవైలబుల్గా కూడా స్పెషలిస్టులు లేకపోవడం వల్ల కూడా ఇదొక బాధాకరమైన ఇష్యూస్ అది ఫ్యామిలీకి సొంతగా తెలియజేస్తుంది. వాళ్ళ పాపలు 2 పాపలు సార్, 2 మెడిసిన్ చేస్తున్నారు. ఒక చిన్న పాప 2nd year ఇప్పుడు మెడిసిన్, బాబు ఉన్నాడు. గవర్నమెంట్ కూడా అన్ని రకాలుగా ఆదుకోవాలని కోరుకుంటున్నా సార్. మేము వృత్తి పరంగా టీచర్లమైనా కూడా మాకు ఫ్యామిలీస్ ఉంటాయి సార్. ఎలక్షన్స్ కమిషన్ కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఏ డ్యూటీస్ అంటే అవి వేస్తే మాకేమన్నా అయితే మా పిల్లలకి ఎవరు ఉంటారు సార్? అర్థం చేసుకోవాలి ఎవరైనా. సో బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఈవీఎంల భద్రత కోసం 3 అంచెల పటిష్ట బందోబస్తు. జేఎన్టీయూ కళాశాల, ముల్కలయందు గల ఐజా ఇంజనీరింగ్ కళాశాల లెక్కింపు కేంద్రాలను సందర్శించిన సిపి శ్రీనివాస్. మంచిర్యాల జిల్లా కేంద్రం గోపాలవాడలో విషాదం. నిన్న జరిగిన ఎన్నికల డ్యూటీ చేసి ఈ రోజు ఉదయం గుండెపోటుతో చనిపోయిన స్థానిక ఉపాధ్యాయుడు. చెన్నూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ నివాసంలో మీడియా సమావేశం. పార్లమెంటు అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలుపు కోసం పాటుపడ్డ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు వెల్లడించిన బాల్కసుమన్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.